హాయ్ అండి. ఈరోజు వీడియోలో కట్ వర్క్ అయితే క్యాన్వాస్తో హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా క్యాన్వాస్ అయితే 2 ఇంచులు ఇలా తీసుకొని తర్వాత పొడవు వస్తే హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత లూజ్, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా క్యాప్తో అయినా సరే, ఏదైనా రౌండ్గా ఉన్న దాంతో అయినా సరే ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి 2 మార్కింగ్ మధ్యలో ఇలాగా కట్ వర్క్ లాగా ఇలా మార్కింగ్ అయితే చేయాలి. తర్వాత ఇలాగా కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేయకున్నా పర్వాలేదు, మనం హ్యాండ్కి అటాచ్ చేసిన తర్వాత కూడా కట్ చేయొచ్చు. మనం స్టిచ్చింగ్ ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్కి అయితే అటాచ్ అయితే చేస్తాను క్యాన్వాస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే అయిపోయింది మొత్తం. ఇక్కడ 2 హ్యాండ్స్కి ఒకేసారి నేనైతే కట్ చేశాను 2 పేపర్స్ ఇలాగా. ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా తీసుకోవాలి. లైనింగ్ ఇలా కరెక్ట్గా ఉండాలి. సాదా పైన లైనింగ్ ఇలా క్యాన్వాస్ లైనింగ్ పైన ఇలా అటాచ్ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం కోరస్ లాగా ఉంది, అది కట్ చేస్తున్నాను. తర్వాత ఇది ఎక్స్ట్రా కోరస్ ఉంది కాబట్టి ఇది కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ అయితే చేయాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి లైనింగ్కి. లైనింగ్ క్యాన్వాస్కి ఒక స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ క్లాత్తో ఇలా అటాచ్ చేయాలి. కదలకుండా పిన్స్ అయితే కంపల్సరీ పెట్టాలి అక్కడక్కడ. ఇలా ఈ బ్లౌజు ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే. క్యాన్వాస్తో అయితే ముడతలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. క్యాన్వాస్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వస్తే క్యాన్వాస్తో అయితే చాలా బాగా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. నార్మల్గా మన లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసి తిప్పేస్తే సరిపోతుంది, కాకపోతే అంతా స్టిఫ్గా అయితే ఉండదు. క్యాన్వాస్తో అయితే ఒకసారి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్ అయినా సరే, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయినా సరే, ఏదైనా సరే చాలా బాగా వస్తుంది. మనం క్యాన్వాస్ లేకుండా కట్ వర్క్ అని స్టిచ్చింగ్ చేస్తే మనకి రౌండ్ అక్కడక్కడ రౌండ్స్ అయితే ఉంటాయి కదా, ఇలా కర్వ్ తిరిగే దగ్గర మనకి ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది అక్కడక్కడ. అందుకే నేనైతే పిన్స్ పెడుతున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ 2 ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి ముందు వైపుకి. మెయిన్ క్లాత్ ఇలా మనకు ఈ క్లాత్ వచ్చేసి వెల్వెట్, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసిన కొద్దీ జరిగి వస్తూ ఉంటుంది. అందుకోసమని హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ముందు వైపుకి, హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా ముందు వైపుకి ఇలా సెట్ చేసిన తర్వాత పిన్స్ అయితే పెట్టాలి. మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ అయిపోయే కొద్దీ హ్యాండ్ అయితే మొత్తం జరిగిపోతూ వస్తుంది. మెయిన్ క్లాత్ అయితే లైనింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అందుకోసం హాఫ్ ఇంచ్ అంతా లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఖర్చు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా ఇలా కదలకుండా పిన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి తిప్పేయడం కోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా ఖర్చు అయితే వదులుకున్నాను. అంతే ఖర్చుతో కట్ వర్క్ అనేది. తర్వాత ఇలా కదలకుండా పిన్స్ పెట్టిన తర్వాత ఇలా స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. ఇలాగా ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేస్తూ క్లాత్ జరుపుతాం కదా, కింది సైడ్ క్లాత్ వచ్చేసి జరిగిపోతూ ఉంటుంది. చివరకు వచ్చేలా ఛాన్స్ ఉంటుంది. చూసుకుంటూ ఇలాగా
రౌండ్ దగ్గర ఇలా మిషన్ని పాదాన్ని ఇలా పైకి లేపి సూది కిందికే ఉంచాలి, పాదం ఒకటి పైకి లేపి తర్వాత క్లాత్ ఇలా జరుపుకుంటూ రౌండ్ కట్ వరకు ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. ఇలా రావాలి. ఇక్కడ చూసారా కింద ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి ఇలాగ ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం అలానే చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ అయితే ఒక కుట్టు ఇలా వేయాలి, తర్వాత పిన్స్ తీసివేయాలి. ఇప్పుడు మొత్తం కట్ చేయకూడదు. ఇక్కడ మనకు కార్నర్ ఉంటుంది కదా, ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా కొంచెం క్లాత్ ఇలా కట్ చేస్తూ ఇలా కట్ చేయాలి. ఒకసారి తిప్పేసి మెయిన్ క్లాత్కు కుట్టు చివరికి అంచుల వరకు ఉందా అని ఒకసారి చూడాలి. ఎక్కడైనా అంచు వరకు ఉంటే మళ్ళీ ఒక స్టిచ్ కంపల్సరీ వేయాలి. ఇలా కొంచెం చిన్న చిన్న కట్స్ పెట్టాలి రౌండ్ తిరిగే దగ్గర. ఇలా చెక్ చేయాలి ఒకసారి. మనకి ఎక్కడైనా కుట్టు అంచుకు చివర్లకు ఉంటే మళ్ళీ ఇలా స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు ఇలా లోపల నుండి మన చేత్తో ఇలా వేలుతో ఇలా పైకి ఇలా మనకి కట్ వరకు రౌండ్ ఎంత ఉందో అంత ఇలా పైకి ఇలా ఓపెన్ చేయాలి, నీట్గా వస్తుంది. అక్కడక్కడ కట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. కుట్టు కార్నర్లో వచ్చేదాకా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి, అప్పుడే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా వచ్చింది. ఇక్కడ మీకు వీడియోలో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెండు కట్ వర్క్ ఇలా నేను పట్టుకొని అటు ఇటు ఇలాగా అనడం వలన స్టిఫ్గా అయితే వస్తుంది. ఇలా ముడతలు లేకుండా కరువు దగ్గర నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి నీట్గా ఎలా వచ్చిందో ఇలా వస్తుంది. ఇలా ఒకసారి అయితే ఐరన్ అయితే చేయాలి, ఇంకా చాలా బాగా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగా 1/2 ఇంచు ఖర్చు కంపల్సరీ ఉండాలి మనకి. క్లాత్ ఇలా రౌండ్ ఇలా కట్ వర్క్ లాగా రౌండ్ ఇలా వచ్చింది కదా, దానికి ముందుకి ఇలాగా 1/2 ఇంచు కంపల్సరీ ఉండాలి, లేక పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే లైనింగ్కి ఇలా అటాచ్ చేయాలి. లైనింగ్కి ఒక స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ క్లాత్కు అటాచ్ అయితే చేయాలి. ఇది కూడా ఇంకొక మెథడ్. ఇలా రౌండ్ తిరిగే దగ్గర సూది అలానే ఉంచి మిషన్ పాదాన్ని ఇలా పైకి లేపుతూ ఇలాగా కరువు ఎలా ఉందో రౌండ్ అలానే ఇలా స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. ఇక్కడ కింది వైపుకి ఇక్కడ లోపలికి మాత్రం 1 ఇంచు 1/2 ఇంచ్ అంతా రౌండ్ బాగా రావాలి. మనం చిన్న చిన్న కట్స్ అయితే పెడతాం కదా, కంపల్సరీ కట్స్ పెట్టేటప్పుడు థ్రెడ్ అస్సలు కట్ కాకూడదు. మిషన్ కుట్టు అస్సలే కట్ అయితే కాకూడదు. ఇలా ఇప్పుడు లైనింగ్కే అటాచ్ అయితే చేసాం కదా, తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి మళ్ళీ కదలకుండా పిన్స్ అయితే పెట్టి అటాచ్ చేయాలి. ఇలాగా మెయిన్ క్లాత్ ఇలా 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా ముందు వైపుకి అయితే కంపల్సరీ ఉండాలి. ఈ క్లాత్ వచ్చి వెల్వెట్ కాబట్టి జరిగిపోతూ ఉంటుంది, అందుకోసమని ఇప్పుడు ఇలాగా ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసాం కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది. డైరెక్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ క్యాన్వాస్ ఒకటేసారి స్టిచ్చింగ్ చేస్తే 3 ఇక్కడ మనకి కదిలే ఛాన్స్ అయితే ఉంటుంది, అటు ఇటు వెళ్తూ జరిగిపోతూ ఉంటాయి క్లాత్లు. అందుకోసమని ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత ఇలా మెయిన్ క్లాత్కి మళ్ళీ ఇలా పిన్స్ అయితే పెట్టేసి అటాచ్ అయితే చేయాలి. ఇలా ఇక్కడ వచ్చేసి చిన్న మిషన్ మీదనే నేను కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇలాంటి బ్లౌజులకి 300-400 వరకు కూడా మనం తీసుకోవచ్చు. ఇలా కట్ చేయాలి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర అస్సలకే కట్ చేయకూడదు. ఇలా ఒకసారి మెయిన్ క్లాత్కి కూడా కుట్టు చివరి వరకు వచ్చిందా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయకుండా పర్వాలేదు, కట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఇలా
ఇలాగా కుట్టు మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా, కుట్టు కట్ అయితే కాకూడదు. కట్ కాకుండా ఇలాగ చిన్న చిన్న కట్స్ లోపలికి ఇలాగ పెట్టాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ క్యాన్వాస్ లైనింగ్ ఇలా రివర్స్ మెయిన్ క్లాత్ పైన ఇలా అటాచ్ అయితే చేసాం కదా, ఇలా కట్స్ కంపల్సరీ పెట్టాలి. ఇలా కట్స్ పెట్టకుంటే రౌండ్ అయితే కట్ వర్క్ అయితే ఫినిషింగ్ అంతా నీట్గా రాదు. ఇలా చూడండి, ఇలా మెయిన్ క్లాత్ కూడా తిప్పేసి ఒకసారి కుట్టు చెక్ చేసుకోవాలి కంపల్సరీ. కట్ వర్క్ అయితే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు, డైరెక్ట్గా అలానే తిప్పేయకూడదు. కుట్టు చివర్లకు ఉంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాగ తర్వాత మన చేత్తో ఇక్కడ చూసారా, ఇలాగా మనకి రౌండ్ ఎలా ఉందో అలాగా ఇలా బయటికి అయితే ఇలా ఓపెన్ చేయాలి. తర్వాత ఇలా టూ సైడ్స్ ఇలా కట్ వర్క్ ఇలా పట్టుకొని ఇలా వెనక్కి ముందుకి ఇలా ప్రెస్ చేయడం వలన నీట్గా అయితే వస్తుంది. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి. ఇలాగా నేను ఒకసారి అయితే ఐరన్ కూడా చేశాను వీటిని, చాలా నీట్గా అయితే వచ్చాయి ఫినిషింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇప్పుడే టైలర్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలాగ ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న టక్ అయితే పెట్టాలి. హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా, అందుకోసం రెండు హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. చూసాం చాలా బాగా అయితే వచ్చిందండి. క్యాన్వాస్తో అయితే చాలా బాగా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం కట్ వర్క్ బ్లౌజేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్